హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్స్ చూపించబోతున్నానండి. అందులో మొదటి టిప్ వచ్చేసి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి మనము ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ముందుగా దాని బ్యాక్ సైడ్ అలాగే ఈ విధంగా హ్యాండిల్స్ కట్ చేసేసుకోవాలి బ్యాగ్కి. తర్వాత వచ్చేసి మనము ఈ బ్యాగ్ని ఫోల్డ్ చేసుకొని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా ఈ బ్యాగ్ని కట్ చేసుకోవాలన్నమాట. అందరికీ కూడా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ విధంగా ఈ బ్యాగ్స్ని మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి. మనము వంట చేసేసిన తర్వాత స్టవ్ క్లీనింగ్కి వీటిని వాడచ్చు అనమాట. మనం టిష్యూ పేపర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటి ప్లేస్లో వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఈ విధంగా వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ టిప్ చూద్దామండి. మనము ఈ విధంగా బ్యాంగిల్స్ అలాగే చైన్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలా పెట్టేయడం వల్ల స్టోన్స్ ఉన్న చైన్స్ కానివ్వండి, స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కానివ్వండి, ఒకదానికొకటి రాసుకొని స్టోన్స్ ఊడిపోవడం కానీ, కలర్ షేడ్ అవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. వీటికి సపరేట్గా బాక్సెస్ ఉంటే పర్లేదండి, చిన్న చిన్న బాక్సెస్ లేవు అనుకుంటే ఇందాక మనం కట్ చేసుకున్న క్యారీ బ్యాగ్ పీస్ని ఒకదాన్ని తీసుకొని అందులోకి మనం స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కానివ్వండి, ఈ విధంగా స్టోన్స్ ఉన్న చైన్స్ కానివ్వండి పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత దీని మీద మనము ఒక రబ్బర్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఇలా వేసేసుకొని తర్వాత కానీ వీటిని బాక్స్లో పెట్టుకున్నామంటే కలర్ షేడ్ అవ్వకుండా ఒకదానికొకటి రాసుకొని స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టిప్ చూద్దామండి. మనము శారీస్ కానీ క్లాత్ ఐటమ్స్ ఏమన్నా కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఇందులో కొద్దిగా మనము ఈ కవర్ని కట్ చేసుకుని మన దగ్గర రిమోట్ ఉంటుంది కదా అంటే టీవీ రిమోటు, వీటికి వచ్చేసి ఈ కవర్ని నీట్గా ప్యాక్ చేసేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల ఎప్పుడూ కూడా రిమోట్ అనేది డస్ట్ పట్టకుండా కొత్త దానిలాగే ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ప్లాస్టర్ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఈ రిమోట్స్ ఎప్పటికీ కూడా కొత్త దానిలాగే ఉంటాయన్నమాట. ఇవి కొంచెం చిరిగిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ పాలిథిన్ ఒకటి వేసేసుకోండి. ఇది 3 years బ్యాక్ వేసి పెట్టిన రిమోట్ అండి. ఇలాగ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫోర్త్ టిప్ అండి. మనము ఈ విధంగా బాక్స్లో అన్ని బ్యాంగిల్స్ కలిపి పెట్టేయడం వల్ల మనకి కావాలి అన్నప్పుడు బ్యాంగిల్స్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ సెట్ బ్యాంగిల్స్ అనేవి దొరక్క మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అన్నిటిలో మిక్స్ అవ్వడం వల్ల. అలాంటప్పుడు మనము బ్యాంగిల్స్ని వేసుకొని తీసిన వెంటనే మనము ఇలాంటి దారంతో బ్యాంగిల్స్ని కట్టేసుకొని ఆ తర్వాత మనము బాక్స్లో పెట్టుకున్నామంటే మనం ఎక్కడైనా తొందరలో వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా సెట్టే మనము తీసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ టిప్ చూద్దామండి. ఇలాంటి బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటిని అలాగే స్వీట్ బాక్స్ మూతల్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా ఈ విధంగా స్వీట్ బాక్స్ పైన ఉన్న మూతను తీసుకొని దాని మీద కొద్దిగా పెవికల్ కానివ్వండి లేదంటే డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, అది కానివ్వండి పెట్టేసుకొని మూతల్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది చూద్దామండి. దీన్ని వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టుకోవడానికి మనకి 8 eggs మాత్రమే పెట్టుకోవడానికి అవుతుందన్నమాట. ఎగ్స్ ట్రేలో మనం ఎక్కువ ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాగ చేసుకొని మనం పెట్టుకున్నామంటే మనము ఎగ్స్ని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు 6th టిప్ వచ్చేసి అంటే కోకోనట్ ఆయిల్ బాటిల్స్ని పడేయకుండా ఇందులోకి మనము ఆయిల్ వేసుకొని తర్వాత దేవుని రూమ్లో కానివ్వండి లేదంటే కిచెన్లో కానివ్వండి ఇలా వేసుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా నీట్గా మనము దీపాలలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి. ఈ టిప్స్ మీకు అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.